మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డాక్టర్ మన్నగంటి. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ యొక్క అసలైన ఇతిహాసిక రచన మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, చాప్టర్ 10. మీరు ధనవంతులు కావాలని కోరుకోవడం తప్ప? ఈ ఒక్క ప్రశ్న చాలామందిని జీవితాంతం వెనక్కి లాగుతూ ఉంటుంది. ఎందుకంటే చాలామంది డబ్బు కావాలని కోరుకుంటారు, కానీ డబ్బు గురించి గిల్టీగా ఫీల్ అవుతారు. విజయం కావాలి, కానీ విజయం గురించి భయపడుతూ ఉంటారు. అబండెన్స్ కావాలి, కానీ అబండెన్స్ డిజర్వ్ చేస్తున్నామా లేదా అనే సందేహం ఉంటుంది. ఈరోజు మనం ఒక షాకింగ్ ట్రూత్ గురించి మాట్లాడబోతున్నాం. మీరు రిచ్ అవ్వడం తప్పు కాదు, మీరు రిచ్ అవ్వకుండా ఉండటం మీ పొటెన్షియల్కి అన్యాయం కావచ్చు. మీరు ధనవంతులు కావాలని కోరుకోవడం తప్ప? ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకంటే ఈ ప్రశ్నకు మీరు ఇచ్చే సమాధానం మీ బ్యాంక్ బ్యాలెన్స్ కంటే కూడా ముఖ్యమైనది. ఒకసారి నిజాయితీగా ఆలోచించండి. మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? నాకు ఇంకా మంచి జీవితం కావాలి, నా కుటుంబానికి ఇంకా ఎక్కువ ఇవ్వాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, కానీ వెంటనే ఇంకో వాయిస్ లోపల మాట్లాడుతూ ఉంటుంది ఇలాగా, అంత ఆశపడకూడదు, డబ్బు అంత ముఖ్యమేమీ కాదులే, మన లాంటి వాళ్ళకి అంత దక్కదు. ఈ రెండు రకాల స్వరాల మధ్య జరిగే యుద్ధమే చాలామంది జీవితాలను చిన్నవిగా మార్చేస్తుంది. మీరు ధనవంతులు కావాలనుకోవడం తప్ప? మీరు సమృద్ధిగా జీవించాలని కోరుకోవడం అత్యాశ? మీ కుటుంబానికి మంచి జీవితం ఇవ్వాలని కోరడం స్పిరిచువల్గా తప్ప? చాలామంది జీవితాంతం ఈ ప్రశ్నలకు తప్పుడు సమాధానాలు నమ్ముతూ జీవిస్తారు. అందుకే వారు డబ్బు కోసం పనిచేస్తారు, కానీ డబ్బు వారి వద్ద నిలవదు. వారు అబండెన్స్ కోరుకుంటారు, కానీ అబండెన్స్ని అనుమతించరు. ఈరోజు డాక్టర్ జోసెఫ్ మర్ఫీ ఒక షాకింగ్ ట్రూత్ చెప్తారు. ఇట్ ఈస్ యువర్ రైట్ టు బి రిచ్. అవును, సమృద్ధిగా జీవించడం మీ హక్కు అని ఆయన చెబుతారు. ఇప్పుడు ఈ చాప్టర్ని లోతుగా అర్థం చేసుకుందాం. జోసెఫ్ మర్ఫీ ఒక చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్తో ఈ చాప్టర్ని ప్రారంభిస్తారు. ఇట్ ఈస్ యువర్ రైట్ టు బి రిచ్. యు ఆర్ హియర్ టు లీడ్ ఎ మోర్ అబండెంట్ లైఫ్. దీని అర్థం ఏమిటి? ఆయన చెప్పేది కేవలం మనీ గురించి కాదు. ఆయన చెప్పేది మీరు భూమిపై కేవలం సర్వైవ్ చేయడానికి రాలేదు, మీరు ఫ్లరిష్ అవ్వటానికి వచ్చారు, మీరు ఎక్స్పాండ్ అవ్వటానికి వచ్చారు, మీరు మీ పూర్తి సామర్థ్యాన్ని వ్యక్తీకరించడానికి వచ్చారు. జోసెఫ్ మర్ఫీ ఒక చోట ఇలా చెప్తారు, యూ హ్యావ్ నో రైట్ టు బీ పూర్. ఈ కోట్ చాలామందికి షాకింగ్గా అనిపిస్తుంది, కానీ ఆయన ఉద్దేశం ఏమిటంటే పేదవారిని తక్కువ చేయడం కాదు, పావర్టీని గ్లోరిఫై చేయడం తప్పు అని చెప్పడం. ఎందుకంటే పావర్టీ చాలాసార్లు వర్చ్యూ కాదు, ఇట్ ఈస్ ఎ లిమిటేషన్. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మీరు ఫైనాన్షియల్ స్ట్రెస్లో ఉంటే మీ క్రియేటివిటీ ఎలా ఉంటుంది, మీ పీస్ ఎలా ఉంటుంది, మీ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి? చాలా సందర్భాల్లో కాన్స్టెంట్ స్కార్సిటీ ఫీలింగ్ మనిషి పొటెన్షియల్ని చిన్నగా చేస్తుంది. ఈరోజు ఈ చాప్టర్ 10లో మనం తెలుసుకోబోయే గొప్ప సత్యం ఏమిటంటే, ప్రాస్పరిటీ అనేది ప్రివిలేజ్ కాదు, ప్రాస్పరిటీ అనేది బర్త్ రైట్. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడుగుతాను. ఒక చెట్టు ఎదగాలని ప్రయత్నించడం తప్ప? ఒక పువ్వు పూర్తిగా వికసించడం తప్ప? ఒక నది సముద్రం వైపు ప్రవహించడం తప్ప? లేదు, అది వాటి సహజ స్వభావం. అలాగే మీరు ఎదగాలని కోరుకోవడం, మీరు అభివృద్ధి చెందాలని కోరుకోవడం, మీరు సమృద్ధిగా జీవించాలని కోరుకోవడం, ఇది గ్రీడ్ కాదు, ఇది నేచర్. కానీ ఇక్కడ ఒక హిడెన్ ప్రాబ్లం ఉంది. చాలామంది మనీని రిజెక్ట్ చేయరు, కానీ సబ్కాన్షియస్ లెవెల్లో డిస్ట్రాక్ట్ చేస్తారు. వాళ్ళు ఇలా అంటారు, డబ్బు కావాలి, కానీ లోపల మాత్రం డబ్బు ఉన్నవాళ్ళు మంచివాళ్ళు కారేమో. రిచ్ పీపుల్ సెల్ఫిష్ అయిపోతారు. స్పిరిచువల్గా ఉండాలంటే సింపుల్గా ఉండాలి. ఇలాంటి బిలీవ్స్ క్వైట్లీ సబ్కాన్షియస్లో సెటిల్ అయిపోతాయి. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్,
మీ సబ్కాన్షియస్ మైండ్ వెల్త్ని డేంజర్గా చూస్తే అది వెల్త్ని ఎలా చేస్తుందా? లేదు. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ ప్రైమరీ జాబ్ ఈజ్ ప్రొటెక్షన్. మీరు వెల్త్ ఈక్వల్ టు డేంజర్ అని ప్రోగ్రామ్ చేస్తే అది మీ వెల్త్ని దూరం పెట్టడానికే ట్రై చేస్తుంది. ఇప్పుడు మనం లోతుగా వెళ్దాం. డబ్బు గురించి మీరు చిన్నప్పటి నుంచి విన్న మాటలు గుర్తున్నాయా? డబ్బు సంపాదించడం చాలా కష్టం, మన అదృష్టం ఇంతే, పెద్దవాళ్ళు మాత్రమే రిచ్ అవుతారు, మనం మిడిల్ క్లాస్. ఈ మాటలు ఇన్ఫర్మేషన్ కాదు, ప్రోగ్రామింగ్, రిపీటెడ్ ప్రోగ్రామింగ్. ఇప్పుడు ఒక పవర్ఫుల్ రియలైజేషన్, మీరు పూర్గా పుట్టడం ప్రాబ్లం కాదు, కానీ పావర్టీ బిలీవ్స్ని లైఫ్ లాంగ్ క్యారీ చేయడం మాత్రం తప్పే. ఎందుకంటే పావర్టీ ఫస్ట్ పాకెట్లో కాదు, మైండ్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఇద్దరు వ్యక్తులు ఒకే సిటీలో ఉన్నారు, ఒకే ఆపర్చునిటీస్, ఒకే రిసోర్సెస్. ఒకరు ఎక్స్పాండ్ అవుతున్నారు, మరొకరు సర్వైవ్ చేస్తున్నారు. ఎందుకు? డిఫరెన్స్ ఎడ్యుకేషన్ కాదు, డిఫరెన్స్ ఇంటర్నల్ పర్మిషన్. ఒకరు సక్సెస్కి పర్మిషన్ ఇచ్చారు, ఇంకొకరు ఇవ్వలేదు. ఇప్పుడు ఒక ఎమోషనల్ క్వశ్చన్, మీరు నిజంగా అబండెన్స్ డిజర్వ్ చేస్తున్నారా? చాలామంది నోట్లో ఎస్ అంటారు, కానీ హార్ట్లో మాత్రం డౌట్ ఉంటుంది. అండ్ సబ్కాన్షియస్ హార్ట్ని వింటుంది, నోటిలో మాటని కాదు. అందుకే ఈరోజు నేను మీతో ఒక ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నాను. కళ్ళు మూసుకోండి. మీ ఐడియల్ లైఫ్ ఇమాజిన్ చేయండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది, బిల్స్ గురించి భయం లేదు, ఫ్యామిలీ సెక్యూర్గా ఉంది, మీ వర్క్ మీనింగ్ఫుల్గా ఉంది, పీస్ ఉంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మీ బాడీ రిలాక్స్ అయిందా, లేక గిల్టీ వచ్చిందా, లేక ఫియర్ వచ్చిందా? ఈ రెస్పాన్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడ హిడెన్ బిలీవ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక పవర్ఫుల్ ట్రూత్, గాడ్, నేచర్, యూనివర్స్, ఏ పేరు పెట్టినా క్రియేషన్ ఆల్వేస్ గ్రోత్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది. సీడ్ ట్రీ అవ్వాలి అనుకుంటుంది, చైల్డ్ గ్రో అవ్వాలని అనుకుంటాడు, మైండ్ ఎక్స్పాండ్ అవ్వాలని అనుకుంటుంది, లైఫ్ ఫ్లరిష్ అవ్వాలని అనుకుంటుంది. అయితే మీరు మాత్రమే ఎందుకు ష్రింక్ అవ్వాలి? మీరు ప్రాస్పర్టీని రిజెక్ట్ చేస్తే మీ పొటెన్షియల్ని రిజెక్ట్ చేస్తున్నట్లు, మీ గిఫ్ట్ని రిజెక్ట్ చేస్తున్నట్లు, మీ ఇంపాక్ట్ని రిజెక్ట్ చేస్తున్నట్లు. ఇప్పుడు జోసెఫ్ మర్ఫీ చెప్పే ఒక కోర్ సీక్రెట్ ఉంది. అది మనీని వర్షిప్ చేయకండి, మనీని హేట్ చేయకండి, మనీని రెస్పెక్ట్ చేయండి. మనీ ఈజ్ ఎ టూల్, జస్ట్ లైక్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ మంచిది కాదు, చెడ్డది కాదు, హౌ యూ యూజ్ ఇట్ మ్యాటర్స్. ఇప్పుడు ఈ ఎఫర్మేషన్ని ఫీల్ చేసి వినండి. నేను అభివృద్ధిని అంగీకరిస్తున్నాను, నేను సమృద్ధిని అంగీకరిస్తున్నాను, నా జీవితంలో మంచి విషయాలకు నేను అర్హుడిని, నా సబ్కాన్షియస్ మైండ్ నన్ను ప్రాస్పరిటీ వైపు నడిపిస్తుంది. ఎస్. ఇప్పుడు ఒక ఫైనల్ మెసేజ్, రిచ్ అవ్వడం అంటే కేవలం మనీ కాదు, రిచ్ హెల్త్, రిచ్ రిలేషన్షిప్స్, రిచ్ పర్పస్, రిచ్ పీస్, రిచ్ కాంట్రిబ్యూషన్. మనీ ఆ జర్నీలో ఒక భాగం మాత్రమే, కానీ ఇంపార్టెంట్ భాగం. ఈ రోజు నుంచి మీరు సక్సెస్ని గిల్ట్తో చూడకండి, ప్రాస్పర్టీని ఫియర్తో చూడకండి, అబండెన్స్ని ఆరోగెన్స్తో కన్ఫ్యూజ్ చేయకండి. యు ఆర్ బోర్న్ టు గ్రో, యు ఆర్ బోర్న్ టు ఎక్స్పాండ్, యు ఆర్ బోర్న్ టు కంట్రిబ్యూట్. అండ్ కంట్రిబ్యూషన్కి ప్రాస్పరిటీ సపోర్ట్ అవుతుంది. ఈ డిస్కషన్ మీకు కనెక్ట్ అయితే కామెంట్లో ఒక లైన్ రాయండి, ఐ డిజర్వ్ అబండెన్స్ అని. మరియు సబ్కాన్షియస్ ట్రాన్స్ఫర్మేషన్, హీలింగ్, ప్రాస్పరిటీ జర్నీలో మనతో కలిసి నడవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ లైఫ్లో నెక్స్ట్ లెవెల్ గ్రోత్ అవుట్ సైడ్లో కాదు, ఇన్సైడ్లో స్టార్ట్ అవుతుంది. మీ ఫ్యూచర్ ముందుగా బ్యాంక్ అకౌంట్లో కాదు, మీ సబ్కాన్షియస్ మైండ్లో నిర్మించబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.